Well, hello guys. Welcome to my channel Local Pillas Vlog. నా పేరు శాలిని సిగ్దర్ అండ్ ఈ రోజు చాలా డిఫరెంట్గా కాన్సెప్ట్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. సో నేనేమనుకుంటున్నానంటే ఎలాగో ఫ్రెండ్స్ నేను నా విచిత్రమైన లుక్స్తో మా ఇంట్లో పేరెంట్స్నే భయపెడుతుంటాను, షాక్లు ఇస్తుంటాను. అలా ఈసారి ఏం ప్లాన్ చేశానంటే ఇంకొక కొత్త లుక్తో మన కాళహస్తి వాళ్ళు ఎలాంటి రియాక్షన్ ఇస్తారనేది అది రికార్డ్ చేద్దాం అనుకుంటున్నా. బట్ పర్సనలీ జస్ట్ రియాక్షన్ నేను మీకు చెప్తానే కానీ వాళ్ళ ఫేసెస్ని డిస్క్లోజ్ చేయను. యాజ్ యునో లైక్ ఒకరి ఐడెంటిటీ వాళ్ళ పర్మిషన్ లేదా కన్సెంట్ లేకుండా మనము అలా యూస్ చేయకూడదు. బట్ రియాక్షన్ మాత్రం తెలిసే విధంగా తప్పకుండా చేద్దాం. సో విత్ అవుట్ ఎనీ లేట్ లెట్స్ రోల్ ద ఇంట్రో. ఫ్రెండ్స్ నేనేం ఆలోచిస్తున్నానంటే మన పేరెంట్స్ నుంచి అండ్ మన శ్రీకాళహస్తి నుంచి ఒక రేంజ్లో రియాక్షన్ బయటికి తేవాలంటే కొంచెం రెగ్యులర్ కంటే కూడా ఒకరు డిఫరెంట్ లుక్నే ట్రై చేయాలి. సో ఇన్స్పిరేషన్కి నేను కేపాప్ ఐడల్స్ని తీసుకున్నాను. ఐ గెస్ మీకు ఐడియా ఉందో లేదో, వాళ్ళు కొరియన్ పాప్ స్టార్, ఓకేనా, పాప్ కల్చర్. సో చాలా హెవీగా, గ్రాండ్గా అండ్ ఫ్యాషనబుల్గా ఉంటుంది. సో నాది అంత లెవెల్లో లేకపోయినా కొంత లెవెల్లో నేను రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాను. సో అటు సైడ్ ఉన్న కల్చర్లో ఫ్రంట్ బ్యాంగ్స్ వచ్చేసి చాలా ఫేమస్, ఓకేనా. ఫ్రంట్ బ్యాంగ్స్ వచ్చేసి చాలా ఫేమస్. ఇప్పుడు నేను ఆ బ్యాంగ్ నా జుట్టు కట్ చేశానంటే మా డాడీ నన్ను కత్తిరించేస్తాడు. అందుకే ప్లాన్ 2కి వచ్చాను. ఈ సవరే ఉంది, సవరే. సో ఈ సవరేని కొంచెం బలిచ్చేసి దాంతో నా ఫ్రంట్ బ్యాంగ్స్ వచ్చేసి మేనేజ్ చేస్తాను, ఓకేనా. సో దాట్ వుడ్ బి సో ఫనీ. బాగు మ్యాచ్ కూడా అవ్వదు మన జుట్టు, చూడండి ఏమన్నా మ్యాచ్ అవుతుందో. కెమెరాలో మీకు అట్ట కనిపిస్తుంది కానీ బట్ ఇన్ రియాలిటీ ఇట్ హ్యావ్ లాట్స్. ఇద్దండి బ్రౌనిష్ అండ్ మై హెయిర్స్ ఆర్ బ్రౌనిష్ అండ్ దిస్ ఇస్ ప్యూర్ బ్లాక్. సో అందరికీ చూస్తే ఫేక్ అని అయితే తెలిసిపోతుంది. బట్ ఐఎమ్ స్టిల్ గోయింగ్ టు డూ దిస్. బట్ టఫ్ పార్ట్ వచ్చేసి బ్యాంగ్స్ కట్ చేయడం. సో ఎక్కువ లేట్ చేయకుండా దాన్ని మొదలు పెట్టేద్దాం. సీ లైక్ ఇంత మందం ఉంటే సరిపోతుంది. లైక్ అంటే ఫస్ట్ కట్ చేసేసుకుందాం, దాని తర్వాత సెట్ చేసుకొని చూద్దాము. ఒక్కటే సరిపోతుందా? లైక్ షీ ఓకే కదా. ఈ ఒక్క రవ్వ కట్ చేసేస్తాను. ఆ తర్వాత దేనికో ఒక దానికి స్టిక్ చేసి దీన్ని ఇలా షేప్డ్గా కట్ చేస్తా. ఓ మై గాడ్, దిస్ ఇస్ సో స్టూపిడ్, సో స్టూపిడ్. ఫ్రెండ్స్ నా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి తలకు ఫిక్స్ చేసుకొని దాన్ని షేప్డ్గా కట్ చేసుకుందాం. సో ఇక్కడైతే చాలా గలీజ్ అయిపోతుంది. ఓకే, మన హెయిర్స్ని మనం రిస్క్లో పెట్టుకోము. డ్రై ఇంకా ప్రాపర్గా అవ్వాలి. అందుకే డ్రైడ్ పార్ట్ వచ్చేసి నా తల పైన పెట్టుకొని మిగతా వెట్ పార్ట్ వచ్చి పైన పెట్టుకుంటా, ఓకేనా. ఫర్ నౌ ఎక్కువగా స్టిక్ చేయకుండా యునో లైక్ జస్ట్ హోల్డ్ పెట్టుకుందాం, ఓకే. దిస్ ఈజ్ సో ఫేక్ అండ్ సో బ్యాడ్. కొంచెం హైట్ చేద్దామా? వెయిట్, ఒకసారి జుట్టు లూజ్ చేసుకొని చూద్దాం. ఇట్ డజంట్ మ్యాచ్. దిస్ నీడ్స్ టు బి మచ్. ఉండు, దిస్ ఈజ్ సో బ్రాడ్.
దిస్ ఈజ్ సో బ్యాడ్. యాక్చువల్లీ ఇది వేవీగా ఉంది, ఇది స్ట్రైట్గా ఉంది. సో ఒక్కసారి హెయిర్ స్ట్రైట్ చేసి ట్రై చేద్దామా? ఓకే ఫ్రెండ్స్, ఆర్ యూ రెడీ ఫర్ ద లుక్? అంటే ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఓన్లీ హెయిర్ పార్ట్ నేను కంప్లీట్ చేశాను. రెడీ? 1 2 3 అండ్ దిస్ ఈజ్ నాట్ మై న్యాచురల్ లుక్. ఓకేనా? దీన్ని జస్ట్ నేను ఎందుకు పెట్టానంటే ఆ స్టిక్కీ పార్ట్ ఉంది కదా, దాన్ని కవర్ చేద్దామని పెట్టుకున్నాను. సో హౌ ఇస్ ఇట్? ఇది మరీ స్ట్రైట్గా ఉంది, కొంచెం కర్లీగా వచ్చునుంటే ఎస్ నా ఫేస్కి సూట్ అయిపోయి ఉంటుంది. సో ఈ మాత్రం లెంత్ ఓకే కదా. ఇప్పుడు డ్రెస్, హెయిర్ స్టైల్ అవంతా చేసుకున్న తర్వాత ఒకసారి మా పేరెంట్స్కి చూపిద్దాం. లైక్ హౌ ఇస్ ఇట్? మా పేరెంట్స్ అయితే ఖచ్చితంగా షాక్ అవ్వబోతారు, ఎందుకంటే ఇలాంటి టెక్నిక్ యూస్ చేసి నేను కట్ చేస్తానని వాళ్ళు ఊహించుకొని ఉండరు. సో లెట్స్ సీ ద రియాక్షన్. ఆర్ యూ రెడీ గైస్? నేనైతే మేకప్తో ఫుల్గా రెడీగా ఉన్నాను. రెడీ? 1 2 3 గో. ఓకే, సో దిస్ ఈజ్ విత్ మేకప్. జస్ట్ లైట్గా ఐలైనర్ వేసాను, లిప్స్టిక్ వేసాను, ఈ హెయిర్ బ్యాండానా, యూ నో ద రీజన్. అండ్ లూజ్ హెయిర్, సీ ఎలా అన్మ్యాచ్డ్గా ఉంది కదా, బ్రౌన్ అండ్ బ్లాక్. ఓకే, ఇప్పుడు ఫుల్ అవుట్ఫిట్. సి ఒక హ్యాండ్ బ్యాగ్ వేసుకున్నాను. యూనో లైక్ వాళ్ళు ఎప్పుడు ఒక క్యూట్ బ్యాగ్ వచ్చేసి క్యారీ చేస్తారు. సో ఐఎమ్ నాట్ దాట్ పర్ఫెక్ట్, బట్ యూ గాట్ టు సే ఐ లుక్ డిఫరెంట్, రైట్? ఐ డూ లుక్ డిఫరెంట్. లైక్ నా ఫేస్ సగానికి సగం కవర్ అయిపోయింది. యూనో ఇట్ వాస్ డౌన్ బెటర్. వాట్ డూ యూ సే? ఇప్పుడు మా పేరెంట్స్ రియాక్షన్ కవర్ చేద్దాం. ఓకేనా? లెట్స్ గో. ఎక్కడ మా మదర్? ఎక్కడ? బాబా నో, దిస్ ఈస్ నాట్ రియల్. అమ్మ ఎక్కడ? అమ్మా ఏం చేశాను చెప్పు? అమ్మ పట్టేసింది, ఎక్స్ట్రా హెయిర్ కట్ చేసి అక్కడ పెట్టుకున్నా. ఫ్రెండ్స్ చూసారు కదా మా పేరెంట్స్ రియాక్షన్ ఎలా ఉన్నింది. నౌ ఇట్స్ టైమ్ టు టేక్ శ్రీకాళహస్తీస్ రియాక్షన్. సో వెళ్దాం. ఒక క్యూట్ హీల్ వేసేసాను అండ్ ఒక క్యూట్ పర్స్ కూడా పెట్టుకున్నాను. సో యునో లైక్ ఫేస్ ఇలా ఆబ్వియస్లీ పెట్టుకోను, ఎందుకంటే మాస్క్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ సేఫ్టీ ఈజ్ రియలీ ఇంపార్టెంట్. సో లెట్స్ గో. హే గైస్, మీకు వినిపిస్తుందో లేదో తెలియదు, జుట్టు అయితే చాలా కష్టం మీద పట్టుకొని ఉన్నాను. స్కార్ఫ్ రిమూవ్ చేయలేము, ఎందుకంటే యూనో మళ్ళీ మీకు క్లియర్గా కనబడదు, జనాలకి కనబడదు, మనకు రియాక్షన్ దొరకదు. ఇప్పటికైతే భారీగానే రియాక్షన్ వస్తున్నాయి. లైక్ ఎవరి పాప విచిత్రంగా కనిపిస్తుందని చూస్తున్నారు. లైక్ ఐ కాంట్ షో యూ దట్ ఫేస్, బట్ రియాక్షన్ ఈజ్ ఆసమ్. జుట్టు ఊరికి ఎగిరిపోతుంది. ఓకే గైజ్, మనం ఇప్పుడు జస్ట్ అక్కడ షాపింగ్కి వెళ్తున్నాము. సో చూద్దాం అక్కడ లోపల ఎలా రియాక్ట్ అవుతారో. దే ఆర్ లిటరలీ లాఫింగ్ అట్ మీ. సో చూద్దాం. బిస్కెట్, మ్యారీ బిస్కెట్ ఉందా? ఓకే, 10-25. మేకప్ ఊరికే ఊడిపోతూ ఉంది. సో ఐఎమ్ హియర్ టు బై ద బిస్కెట్. జనాల రియాక్షన్ అయితే చాలా ఘోరంగా ఉంది. సో ఐ హ్యావ్ నో ఐడియా, నన్ను విచిత్రంగా చూస్తున్నారా, ఇష్టపడి చూస్తున్నారు. యూనో లైక్ జనాలందరూ డిఫరెంట్గా చూస్తున్నారు. వెనక వైపు చూస్తున్నారా, అంకల్ అయితే ఎప్పటి నుంచి చూస్తున్నాడో. हाँ, अभी भी देख रहे हैं. అందరు డిఫరెంట్గా చూస్తున్నారు. సో ఇంకా కొన్ని ప్లేసెస్కి వెళ్దాం. ఓకేనా? ఐఎమ్ ఎంజాయింగ్ దిస్. స్టార్టింగ్లో నర్వస్గా ఉన్నాను, బట్ నౌ ఐఎమ్ ఎంజాయింగ్. నౌ టు ది అనదర్ స్పాట్ వెళ్దాం, చూద్దాం జనాల రియాక్షన్ ఎలా ఉంటుందో.
పిచ్చి పిచ్చిగా ఇస్తున్నారు. బట్ ఐ విష్ నేను అంతా చూపించుంటే బాగుండేది. సౌండ్ ఎక్కువ ఉంటుంది, అవాయిడ్ ఇట్. గాడ్, దిస్ ఈస్ క్రేజీ. అందరు చూస్తూ ఉంటారు అండ్ నా జుట్టు కూడా ఎగిరిపోతూ ఉంది. సో చాలా విచిత్రంగా చూస్తూ ఉంటారు అండ్ నా జుట్టు వేరిపోతూ ఉంది. నడుస్తున్నాను లిటరలీ పబ్లిక్లో ఇలానే. బట్ ఐ గెస్ అపీలింగ్గానే ఉంది. జస్ట్ ఆల్ కాస్ట్యూమ్ వేసి ఉన్నాను అండ్ పీపుల్ ఆర్ జస్ట్ గివింగ్ మీ అ డిఫరెంట్ లుక్. తిరిగి తిరిగి చూస్తున్నారు. అతను కూడా ఇప్పుడు వెళ్ళాడు కదా బైక్ వాడు, చాలా విచిత్రంగా చూశాడు. అండ్ నా వెనకాల కొందరు వస్తూ ఉండరు, వాళ్ళు వస్తూ ఉన్నారు. డోంట్ వరీ, మై ఫాదర్ ఈజ్ విత్ మీ. The guy who crossed just me like was. I know this look is so different. అందుకే అందరికి కొంచెం డిఫరెంట్ అనిపించవచ్చు. బట్ ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్. దోస్ పీపుల్ ఆర్ కీప్ ఫాలోయింగ్ మీ. బట్ చూపిస్తాను ఓకేనా, నైస్గా. చాలా టైం నుంచి ఫాలో చేస్తూ ఉంటారు. లైక్ కనిపిస్తూ ఉండారా 4 మెంబర్స్. ఆ 4 మెంబర్స్ అప్పటి నుంచి వస్తూ ఉన్నారు. సో ఐఎమ్ డోంట్ వరీ, మా ఫాదర్ ఉన్నారు. ఐఎమ్ బ్రేవ్. వాళ్ళు జస్ట్ ఈ లుక్ అసలు ఏంటి, ఎవరి పాప అనుకుంటా ఉన్నారేమో. దే ఆర్ స్టిల్ కమింగ్. మా ఫాదర్ని నేను కావాలని ఆ ఎండ్లో ఉండి రికార్డ్ చేయంటే ఆయన పాపం అర్థం కాక వెళ్ళిపోయాడు. బట్ స్టిల్ పీపుల్ ఆర్ లుకింగ్. కాసేపు మాస్క్ తీసేస్తాను బికాజ్ ఇక్కడ ఇంకెవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి. అండ్ దిస్ ఇస్ సో డామ్ క్రేజీ. అండ్ చూస్తూ ఉన్నాను. దే హ్యావ్ జస్ట్ క్రాస్డ్. ఎందుకంటే నేను ఆగిపోయాను కదా, బికాజ్ ఐ గాట్ లిటిల్ బిట్ స్కేర్డ్. ఈ గాలికి జుట్టు ఎగిరిపోతుంది అండ్ ఇట్ ఈస్ సో హార్డ్ టు మేనేజ్. ఓకే, సో నా లొకేషన్ చూపిస్తాను. మన వెనక సైడ్ వచ్చేసి ఎండ కదా, బ్యాక్ సైడ్ అంతా టెంపుల్ ఉంది. ఇలాంటి అవుట్ఫిట్ యాక్చువల్లీ కాళహస్తిలో చాలా రేర్గా వేస్తారు. అండ్ నేను వేసి అందులో ఇంత ఇదిగా తిరుగుతున్నాను కాబట్టి పీపుల్ ఆర్ గివింగ్ మీ అటెన్షన్. ఓకే, సో వాళ్ళ రియాక్షన్ పట్టడమే కదా మన మెయిన్ ఇంటెన్షన్. సో ఐఎమ్ సక్సెసింగ్. ఆల్మోస్ట్ దేర్. చూడండి చుట్టూ ఎగిరి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనము యూనో వెజిటేబుల్ మార్కెటింగ్కి వెళ్తూ ఉన్నాము. కొంచెం సౌండ్ వస్తుంది బట్ అడ్జస్ట్ అవ్వండి. సో వెజిటేబుల్ మార్కెటింగ్కి వెళ్తూ ఉన్నాము. సో అక్కడ చూద్దాం ఎలా ఇస్తారో రియాక్షన్ అయితే వద్దనుకున్నా కూడా నాకు బాగానే దొరికింది. ఎందుకంటే అవతారంగా వచ్చినాను కదా, ఇక్కడ ఇలాంటి యూనో లైక్ ట్రెండ్ ఇంకా రాలేదు. లైక్ బ్యాంగ్స్, దిస్ డ్రెస్, దిస్ పర్స్, ఎంత స్టైలిష్గా యూనో చాలా డిఫరెంట్గా అనిపిస్తూ ఉన్నాను. అందుకే నా జుట్టు ఎగిరిపోతుంది ఈజీగా తెలిసిపోతుంది. ఓకే, వచ్చేసాము. లెట్స్ గో. ఓకే, నేనే షూట్ చేస్తా. నేనైతే పర్టికులర్లీ ఒక పర్సన్ మీద క్యామ్ అయితే పెట్టను, బట్ ఆల్మోస్ట్ ట్రై చేస్తా. ఓకేనా, రియాక్షన్ కొంచెమైనా క్యాప్చర్ చేసేదాన్ని. ఓకే, ఎండర్ అయితే అయిపోయాము. కనిపిస్తున్నాయి కదా, జుట్టు బాగా స్పాయిల్ అయిపోతూ ఉంది. జుట్టు మేనేజ్ చేయడం కష్టం అవుతూ ఉంది. లైక్
ले लो अगर आपको अच्छा मिल रहा है तो, या फिर उनके पास अगर अच्छा मिल रहा है तो ले सकते. చాలా లొకేషన్ తో বেশি পাওয়া যাবে ఎస్పెషలీ లేడీస్ ఎక్కువ ఉన్నారు కదా, బాగానే ఇస్తున్నారు. సి గాలిని నేను కంట్రోల్ చేయలేను. ఐ హ్యావ్ టు అడ్జస్ట్ అగైన్ అండ్ అగైన్. సో ఎవ్రీ వన్ ఆర్ గివింగ్ విత్ వియర్డ్ రియాక్షన్, ఎస్పెషలీ ద లేడీస్. ఓకే చూసారు కదా, సి జస్ట్ స్టాప్డ్ అండ్ లుకింగ్ అట్ మీ. వెజిటేబుల్ బజార్ కంప్లీట్ అయిపోయింది అండ్ నౌ వీఆర్ అబౌట్ టు గో. రియాక్షన్ చూసారా ఆంటీ? చూస్తూనే ఉంది. Okay, people might think crazy, like different dress, different hairstyle, different look. అందులో చేతిలో కెమెరా పెట్టుకొని నా వైపే పెట్టుకొని ఉన్నాను కాబట్టి డిఫరెంట్గా చూస్తున్నారు. సో వాటెవర్ గైస్, కొత్తగా చూస్తుంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్. ఓకేనా? లైక్ చేయండి వీడియో నచ్చితే. ఓకే ఓకే అంకుల్ ఓకే అంకుల్ చూసారా? రియాక్షన్ టైమ్ ఈజ్ ఓవర్. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోబోతున్నాము. దాట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఇంటికైతే వచ్చేసాం. పీకేసాను, నాకు చాలా ఇబ్బందిగా ఉన్నింది ఎందుకంటే గాలికి ఊరికి లేసిపోతా ఉన్నింది. సో ఇంటికైతే వచ్చేసాం. బాగానే నాట్ బ్యాడ్ రియాక్షన్స్ వచ్చినాయి కదా. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఫ్రెండ్స్. ఈ ఎక్స్పెరిమెంట్ కానీ నచ్చినట్లయితే నాకు ఇంకా కొన్ని సజెషన్స్ ఇవ్వండి, లైక్ ఇంకా ఎలాంటి లుక్స్ ట్రై చేసి నేను బయట వెళ్ళాలో. అండ్ కామెంట్ సెక్షన్లో ప్లీజ్ ఐ నీడ్ యువర్ ఐడియాస్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్. చూసి వెళ్ళిపోకండి బా, నలుగురికి స్ప్రెడ్ అవ్వాలంటే మీరు లైక్ చేయాలి. సో లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకన్ని హిట్ చేయండి. అండ్ see you soon. Bye.